తాకుతుంది రాను బ్రేక్ రాలే పండు నువ్వు స్లోగా పోని పండు టర్నింగ్స్ కాడా నీకు చెప్తే అర్థమైతే లేదు. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. నమస్తే అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. సో డే 22 ఆఫ్ డైలీ వ్లాగింగ్ సిరీస్. అండ్ ఇలా ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ పొద్దున్నే లేచిన, బట్ డీమార్ట్ పోయినా అండ్ ఎప్పుడు చూసినా ప్రీ వర్కౌట్కి చెప్పిన కదా బ్రెడ్ ఆమ్లెట్, కాఫీ, బనానా కొంచెం బోర్ ఉండే, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి. అండ్ బ్రెడ్ ఆమ్లెట్ మీరు లాస్ట్ వీడియో చూసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ బ్రౌన్ బ్రెడ్తో చేసిన, బట్ ఇప్పటి నుండి రెసిపీస్ అనేవి నేను మిల్క్ బ్రెడ్తో చేద్దాం అనుకుంటాను. సో మిల్క్ బ్రెడ్లో కొంచెం షుగర్ ఉంటుంది, బట్ మనం జిమ్ స్టార్ట్ చేసి 1 month అవుతుంది. మనం కట్టింగ్లలో బల్కింగ్లో జస్ట్ ఇప్పుడిప్పుడే జిమ్ స్టార్ట్ చేసినా కాబట్టి స్ట్రెంత్ అనేది పెంచుతాం అంతే. సో ప్రాపర్ ఇదే తినాలి అదే తినాలని చెప్పి ఏం లేదు. ఇప్పటి నుండి మొన్నటిదాకా షుగర్ కట్ అంటే షుగర్ కూడా ముట్టుకోలేదు, తినలేదు. అది కొంచెం సో మొన్నటిదాకా అట్లుండే, బట్ ఇప్పటి నుండి మొత్తం చేంజ్ చేసిన. ఇంకొక 2 months కూడా ఇట్లనే ఉంటుంది. తర్వాత బాడీ ఇట్లున్నది అంటే దాని కండిషన్ బట్టి మనం కరెక్ట్ బల్కింగ్గా అండ్ కరెక్ట్ వే ప్రోటీన్స్ అన్నీ యాడ్ చేసుకుంటా, క్రియేటిన్ ఇట్లన్నీ యాడ్ చేసుకుంటూ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. సో అది ముచ్చట. అండ్ ప్రతిసారి కాఫీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ తింటే కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి యోగర్ట్ తెచ్చుకున్నా, యోగర్ట్, బ్రెడ్, బనానా తెచ్చుకున్నా అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేసేస్తా. రెసిపీ చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ తయారైన తర్వాత చూపిస్తా. సో అంతే. మన ఇప్పుడు డైలీ ఒకటే మొదలు ట్రైన్ చేస్తాను కాబట్టి ప్రీ వర్కౌట్ తినేసి ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్కి స్టార్ట్ అయిపోదాం. ఇలా మనది బైసెప్ వర్కౌట్, రేపు ట్రైసెప్ చేస్తే బైసెప్ ప్రెసెప్ చేస్తాం, లేకపోతే బైసెప్ చేస్తాం. ఇంకా పండుగ తాత నడుస్తాను. సో అది ముచ్చట. ప్రీ వర్కౌట్ చేసి జిమ్కి పోదాం. దాని అండ్ ఈరోజు మనం నడిపితే కార్ నడుపుతాం. ఉదయం నాకు కార్ ఇస్తాను మనకి బాగా. చూద్దాం నా డ్రైవింగ్ ఇప్పటి వరకు. అసలు డ్రైవింగ్ మొత్తం వీడియో కార్ నడిపేటప్పుడు మాట్లాడతా. డన్. సో డన్. ఇప్పుడే ప్రీ వర్కౌట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. దీన్ని అంటే ఎట్లా చేసిన ప్రాసెస్ అనేది మొత్తం రీల్లో వస్తుంది. దీని పేరు నేను యోగర్ట్ కేక్ అని పెడతాను. ప్రీ వర్కౌట్ కిందకి ప్రీ వర్కౌట్కి తయారు చేసుకున్నాను. దీని పేరు యోగర్ట్ కేక్ అని పెడతాను, చూపిస్తా. ఇట్లా వచ్చింది అండ్ ప్రాసెసింగ్ అంతా రీల్లో ఉంటుంది. సో డన్. ఇది తినేసి జిమ్ స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన. జిమ్ అంతా చెప్పా కదా ఆఫ్టర్నూన్ వర్కౌట్ చేస్తాం. ఇలా ఒక గంట సేపట్లో మొత్తం వర్క్ ఓడగొట్టాలనుకుంటాను, ఎందుకంటే అండ్ ఇలా బైసెప్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటాను. చేస్తే ట్రైసెప్ చేస్తా, ఓపిక ఉండి ఎనర్జీ ఉంటాయి. సో వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఆఫ్టర్ జిమ్లో వీడియో తెలియదు. ఆఫ్టర్ జిమ్ ఇంటికి వచ్చిన పండుగ అని చెప్తే పండుగ ఎగ్స్ బాయిల్ చేస్తాడు. సో ఇట్లా కార్ మనది కాదు. సో మనం ఇప్పుడు చెప్పినా కదా ఫస్ట్ టైం నా వీడియోలో కార్ డ్రైవింగ్ చేయబోతానని చెప్పి. సో కార్ మనది కాదు, అది ఉదయాన్నే వాళ్ళ ఫ్రెండ్. ఆయన తీసుకోకముందే మనం ఒక 2 రైడ్ చేయాలి. అండ్ ఉదయాన్నే వీడియో చూస్తాడు నాకు తెలుసు. బట్ వీడియో తీస్తాను అని చెప్పి కార్ అడిగినా. సో అన్న కార్ ఇచ్చిండు, అన్న బయటికి పోయినా, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కార్ తీసుకోపోతారట. సో తిందాం. ఫస్ట్ అయితే 2 నైట్లు వేద్దాం. ఈ గ్యాప్లో ఎగ్స్ కూడా బాయిల్ అయితే ఇప్పుడే పెట్టిల్లో. సో ఫస్ట్ అయితే కార్ నడుపుతాం.
సో ఇట్స్ మై టర్న్ టు డ్రైవ్ ద కార్. ఏదో మాట్లాడినా రంగులు ఏదో తెలియదు అంటే కదరా, ఇట్లా తీయచ్చు కదా. కెమెరా సుత్తాను మైకెడి. సో గల్లీలలో అయితే నడిపిన ఛాన్సాలనే. సో కియా సోనెట్, వెర్నా, తార్ నడిపేసిన. సో ఫస్ట్ టైం మనం కార్ తీసుకొని మెయిన్ రోడ్ ఎక్కబోతున్నాం. ఏమైతే తెలియదు, ఇంటికి ఎట్లా వస్తామో తెలియదు. నాకైతే అక్కడ డ్రైవింగ్ రాదు, మీరే చూస్తారు వీడియో. నేను ఉన్నా కదా చెప్పండి. ఓ బండి. సో మనం అయితే ఇంకా గల్లీలో ఉన్నాం. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ ఎక్కబోతున్నాం. యాక్చువల్లీ ఉదయాన్న ఈ వీడియో చూసి నాకు స్కోడా కార్ కూడా ఇవ్వాలని కోరుకుంటానా. ఇప్పుడు జోలు ఒక్క రూపాయి లేదు. ఈ కార్ కనుక రోడ్డు మీద ఆగిపోతే మన పరిస్థితి ఎట్లుంటుంది. బస్సు వస్తుంది, బస్సు ఫస్ట్ ఆగిద్దాం. సో మనం అయితే సక్సెస్ఫుల్గా మెయిన్ రోడ్ ఎక్కేసిన. ఎర్ర బాబు డ్రైవింగ్ అసలుకి. యాక్చువల్లీ నాకు డ్రైవింగ్ వచ్చు, కాకపోతే అప్పుడొకసారి నడుపుతున్నా. కొంచెం గ్రిప్ లేదు కార్ల మీద, అంతే. సో మనమైతే మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఎన్నిసార్లు చెప్తావు ఎక్కినాం? అరే ఎక్కినామని చెప్తే తెలుస్తుంది. ఆ కార్ పట్టుకొని మెయిన్ రోడ్ ఎక్కి నడితే తెలుస్తుంది. ట్రాఫిక్ లాగాలి మనం. సరే ఆపేసేరా ఎండ్ వీడియో అని చెప్పి. సో నా టర్న్ అయిపోయింది, నేను డ్రైవ్ చేసిన. మీరు తెలుస్తారు ఇప్పుడు నాకు నమ్మి ఎవరన్నా కార్ ఇవ్వచ్చు. అండ్ ఈ వీడియో మన పొట్టి కృష్ణ అన్న కూడా చూస్తే ఉన్న కారు పట్టుకొచ్చిండు. కారు అడిగితే కార్ వేయలే చెప్పిన. అప్పటి నుండి నేను కారు కొందామని ఫిక్స్ అని చెప్పినా కదా. సో పొట్టి కృష్ణ అన్న చూడు, నేను కారు నడుపుతాను, నీకు తొక్కల కారు, యాక్చువల్లీ నీది కాదు. సో నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు పండుగ టర్న్. వాడు కూడా కార్ డ్రైవ్ చేస్తాడు. అంటే ఫస్ట్ దాంట్లో కొంచెం ఫీల్ అయ్యాడు, నన్ను తిట్టినావు, మొత్తం నా ఇజ్జత్ తీసినావు నువ్వు, నేను మళ్ళీ డ్రైవ్ చేస్తాను అని చెప్పిండు. ఇక సరే మంచి సరే అని చెప్పి మళ్ళీ వచ్చిన. ఈసారి కొంచెం నీట్గా నేను కూడా మొత్తుకోను. అరే పండుగ అంటేనేమో అంటాడు, ఎదురుగా స్తంభం పెట్టుకొని గడ్డి చూస్తావు ఏంది పండు? అక్కడ కిటికీలో చూడాలి. అరే ముందు పోదు. బ్రేక్ 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 వేసి చూసుకొని టర్న్ తీసుకో. అంటేనేమో అన్న అంటాడు, చెప్తానేమో ఇంటలేడు. స్లోగా స్లోగా స్లోగా
తాకుతుంది రాను బ్రేక్ కాలేదు రాలే పండు నువ్వు స్లోగా పోని పండు టర్నింగ్స్ కాడా నీకు చెప్తే అర్థమైతలేదు. సో ఆఫ్టర్ ద డ్రైవింగ్ సేఫ్గా ఇంటికి వచ్చినాం అండ్ మీల్ కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ మీల్ 5 eggs, కొంచెం చికెన్, కొంచెం పప్పు వేసుకొని తింటానా. సో తిన్న తర్వాత ఇలా ట్యూస్డే చెప్పిన ట్యూస్డే ఫ్రైడే ఆయిల్ పెట్టుకునే హ్యాబిట్ ఉన్నదని చెప్పి అంటే వీక్లీ ట్వైస్ అని అప్లై చేస్తా. సో తినేసి ఆయిల్ పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకొని పడుకొని స్నానం చేసుకొని గ్రౌండ్ పోతాం. తెలిస్తే మీకు కంటిన్యూ చేస్తా కానీ ఫస్ట్ తింటా. సో కట్ చేస్తే కార్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత ఇదే కోసం మేబీ కంటిన్యూ చేసాడు. సో గ్రౌండ్కి పోలే ఎందుకంటే కార్ పట్టుకొని ఇంటికి పెట్టిన తర్వాత మళ్ళీ కార్ తీసుకొని మా అమ్మ ఇంటికి పోయి ఉండే అండ్ పోయేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ సెకండ్ మీల్ 5 eggsతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. అండ్ ఈరోజు ఇంట్లో ప్రాన్స్ కూర ఉండే, రొయ్యల కూర ఉండే, అది కొంచెం వేసుకొని 5 eggsతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటానా. అప్పటికే కట్. సో ఈ వీడియోలో అయితే తింటే అండ్ డన్. See you guys in the next video. Stay tuned. Something bad is about to happen.